హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇంతవరకు నా ఛానల్‌కి సపోర్ట్ చేస్తూ, నా వీడియోలన్నీ చూస్తూ, లైకులు కొడుతూ, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్‌స్క్రైబర్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజైతే నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనైతే నేనొచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలైతే నేను నేర్చుకున్నాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాతైతే. నేను ఇప్పటివరకు కూడా షార్ట్ వీడియోస్ ఎక్కువ చేశాను. షార్ట్ వీడియోస్‌లో 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలని ఇప్పటిదాకా అయితే అనుకున్నాను నేను. కానీ నాకైతే తెలీదు. అంటే నేను ఎక్కువ చదువుకోలేదనమాట. పూర్తి అవగాహన కూడా నాకు లేదు. దాన్ని బట్టి నేను కొన్ని కొన్ని చేసిన పొరపాట్లు మీతోటైతే చెప్పాలనుకుంటున్నాను. అవి మీరు చేయకూడదని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అవి నాకు ఎదుర్కొనిన విషయాలు ఏంటంటే సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలండి. వచ్చిన తర్వాత సంవత్సరం లోపల రావాలన్నారు. నాకైతే ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 4 నెలొచ్చింది. వచ్చిన లోపల 800 పైగా 900కి ఎబోవ్‌లో ఉన్నాను నేను. 900కి దగ్గరగా ఉన్నాను. అవి వచ్చాయి గానీ ఇంకా 100 సబ్స్క్రైబర్లే గదా! ఇంకో తొందరగా కొట్టేసేయచ్చులే నేను గూడా అని ఎంతో ఆశపడ్డాను. కానీ వాచ్ అవర్స్ అయితే ఇచ్చారండి. వాచ్ అవర్స్ ఏందంటే షార్ట్ వీడియోస్ చూసినా కూడా వాటిలకొచ్చే వాచ్ టైము యాడ్ అవుతదని నేను అనుకున్నాను. కానీ అట్లా వాచ్ అవ్వదంట. ఏందంటే లాంగ్ వీడియోస్ నేను పెట్టే లాంగ్ వీడియోస్‌ని చూసిన తర్వాత అవి రావాలంటండి. వాచ్ అవర్స్ 4, 5 గంటలు రావాలంట. అదైతే నాకు తెలీదు. అది తెలియంగా నేను చాలా బాధపడ్డాను. అయ్యో! నాకు తెలీదే. నేను ఫస్ట్ నుంచే లాంగ్ వీడియోస్ ఇంకా చేసుంటే బాగుండేదని నాకైతే తెలుసుకున్నానండి. ఇంకా కొన్ని కొన్ని విషయాలు నేను ఇంకా తెలుసుకుంటున్నాను. మానిటైజేషన్‌కి అప్లై చేయడం కూడా నాకు సరిగ్గా రాదు. ఆ 1000 సబ్స్క్రైబర్లు వస్తే అది ఎట్లా చేయాలని కూడా అనుకున్నాను. ఇప్పుడు ఈ వాచ్ టైమ్ కూడా పెరగాలండి. దానికి కూడా నాకు మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను చేసే వీడియోలు ఏంటంటే అగ్రికల్చర్‌కి సంబంధించిన వీడియోలు నేను చేస్తున్నాను కదా! నా వీడియోలు మీకు ఎంతమందికైతే నచ్చుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మేము ప్రకృతి వ్యవసాయమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతీదీ మేము ప్రకృతి వ్యవసాయం మీదే చేస్తున్నామండి. ఎటువంటి రసాయనిక ఎరువులు లేకుండా ప్రకృతితో వచ్చిన వాటితోటే గోవుల్ని పెట్టుకుని ఆవులతోటి వచ్చిన గోమూత్రాన్ని, పేడను, పాలను, మజ్జిగను ఇట్లాగా నెయ్యిని గానీ ప్రతీదీ మేము ఉపయోగించి పొలానికైతే మేము అన్నీ వాడుతున్నామండి. మా పొలం అయితే చూడండి ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా! ఇలా చేసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని మనం సంపాదించుకున్న వారం అవుతామండి. మాకున్న 2 సెంట్ల భూమిలో కూడా మేము కావాల్సిన కూరగాయల చెట్లను కూడా వేసుకొని మేమైతే పండించుకుంటున్నాము. మాకు ఇంట్లోకి జరుగుతుంది. అలాగే కొంతమందికి కూడా మేము అమ్ముతున్నామండి. మీరు కూడా వీలైనంత వరకు ప్రకృతి వ్యవసాయం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంకా ఇంకా నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.